ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం ఏప్రిల్ 25వ తారీఖున చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు రేపు అంటే శనివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా శనివారం అనేది ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు రేపు శనివారం ఏం జరగబోతోంది, అలాగే మీరు ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు పనికి తగినటువంటి గుర్తింపును మీరు సంపాదించుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఇక రేపు శనివారం రోజున ఉద్యోగస్తులకు మీ కార్యాలయాల్లో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే తోటి సహోద్యోగులతో గతంలో ఏమైనా గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు ఉంటే అవి రేపు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు చేకూరుతాయి. అన్ని విధాలుగా మీకు శనివారం లాభసాటిగా ఉండబోతోంది. ఇక రేపు కెరీర్ పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సందర్భాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజున కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉద్యోగులకు కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు గతంలో మీరు ఏమైనా మర్చిపోయి పెట్టిన పెట్టుబడులు మీకు ఈరోజు అనుకోకుండా ఆ పెట్టుబడుల రూపంలో అధికమైన లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడో షేర్స్ మార్కెట్లో కానీ ఇంకా వీటిల్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టి మర్చిపోయి ఉంటే కనుక అవి రేపు శనివారం రోజున మీకు వాటిలో లాభాలు వచ్చాయనే తీపి కబురు మీకు అందుతుంది. ఇక వ్యాపారస్తులకు మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా శనివారం రోజున అధికమైన లాభాలను మీరు చూస్తారు. అలాగే పార్ట్నర్షిప్ చేస్తున్న వ్యాపారులకు కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది. మీ యొక్క భాగస్వామి కారణంగా అంటే వ్యాపార భాగస్వామి కారణంగా చిన్న మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే మీ యొక్క వ్యాపారం చూసుకునేది కూడా మీ యొక్క భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామి యొక్క మాటలు కూడా మీరు వినాలి. ఈ విధంగా మీరు గనక మీ వ్యాపార భాగస్వామితో సఖ్యతగా ఉంటే గనక మీకు మునుముందు ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా మీరు చేస్తున్న పార్ట్నర్షిప్ వ్యాపారాలు మరింతగా లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనులు చేస్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి రేపు మీకు క్లయింట్స్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి లీడ్స్తో మీరు ముందు వరుసలో ఉంటారు. ఇక రేపటి రోజు శనివారం రోజున కుంభరాశి వారికి బంధువుల నుంచి రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. అలాగే మీకు బంధుమిత్రుల సహకారం అనేది ఈ సమయంలో లభిస్తుంది. ఇక మీరు చేస్తున్న పనుల నుంచి మంచి ఆదాయం పెరుగుతుంది. అలాగే కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపు కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు వాహనం, భూములు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా ముందుకు సాగుతాయి. ఇక మీకు కావలసిన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున శనివారం రోజున కుంభరాశి వారికి ప్రభుత్వ పదవులు, అలాగే రాజకీయ రంగాల వారికి అనుకోని మలుపులు మీకు కనిపిస్తున్నాయి. ఆ మలుపులు కూడా మీకు శుభాలను చేకూర్చే విధంగా మీకు ఉండబోతూ ఉన్నాయి. అలాగే రేపటి రోజున ఈ యొక్క కుంభరాశి వారికి మీకు ఏమైనా కోర్టులో మీకు సంబంధించిన కోర్టు కేసులో ఏమైనా తీర్పులు వచ్చే విధంగా ఉంటే కనుక అవి మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఇక రేపటి రోజు కుంభరాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి శనివారం రోజున మీకు బ్రహ్మాండంగా మీకు రోజు గడిచిపోతుంది. ఎలాంటి కష్టాలు, నష్టాలు, మెంటల్ టెన్షన్లు, అలాగే మానసిక బాధలు లేకుండా మీ యొక్క దినచర్య అంటే శనివారం రోజు మీకు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు మీకు ఉండేటటువంటి ఏమైనా సమస్యలు తొలగిపోవడానికి, అలాగే శనివారం రోజున మీకు అనుకూలమైన పరిస్థితులు మరింకా కలగడానికి రేపు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, లేదా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి, అలాగే ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరించి మీ పనులకు వెళ్తే కనుక మీకు చక్కగా శనివారం రోజు అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.